వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేనైతే బాగున్నాను. కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే రోజు కన్నా ముందుగానే మెలకు వచ్చేసిందండి. నేనైతే లేచిన వెంటనే కాసేపు అయితే దేవుణ్ణి ప్రార్థిస్తానండి. ఎందుకంటే ఆ చల్లని సమయంలో ప్రశాంతంగా ఉంటుందండి. అప్పుడు కొంతసేపు అలా ధ్యానంలాగా అయితే దేవుణ్ణి ప్రార్థిస్తాను. తర్వాత వాటర్ పెట్టేశానండి. అందులో కొంచెం పుదీనా ఆకులు తెంపి అయితే వేసాను. బాగా మరిగించి ఇద్దరం అయితే తాగాము. ఈరోజు పొటల్స్ కర్రీ అయితే చేస్తా. కూరగాయలాగా వండేస్తే ఇవి అంత గ్రేవీలాగా అయితే రాదు కదండి, అంత టేస్ట్గా అనిపించదు. ఇప్పుడు నేను వండుతాను చూడండి. ఇలా వండితే కనుక ఇంకెప్పుడు ఇలానే వండుకోవాలని అనిపిస్తుంది. అంత టేస్ట్గా అయితే ఉంటుంది. చూడండి నేనైతే ఇలా కట్ చేసాను. చూడండి ఇలా గ్రీన్గా ఉండాలి కాయలు, అప్పుడు కొంచెం లేతగా ఉన్నట్టు. లోపల ఎల్లో ఫామ్ అయిందంటే ముదిరిపోయినట్లేనండి. అలా చూసుకొని తెచ్చుకోవాలి మనం. చూస్తున్నారు కదా వీడియోలో నేను అలా కట్ చేస్తున్నాను. 3/4 కట్ చేసి లాస్ట్ని అయితే అలా ఉంచేసానండి. మొత్తం అలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొన్ని జీడిపప్పులు, అలాగే నేను కొబ్బరి అయితే నేను స్టోర్ చేసుకుంటానండి. కొబ్బరి లైట్గా వేయించేసి పొడి చేసి అయితే దాచుకుంటాను. అది ఒక 2 స్పూన్లు వేసానండి. అవి 2 గ్రైండ్ చేసి పక్కన అయితే పెట్టానండి. తర్వాత స్టవ్ వెంటేజ్ ప్యాన్ పెట్టాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందామండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఏం కాదండి, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందు పొటల్స్ ఇందులో వేయించేసుకుందాం. ఇవి కొంచెం బాగా వేగాలండి. వేగుతుండగానే కొంచెం పసుపు, అలాగే కారం, సాల్ట్ కూడా వేసేద్దామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పొటల్స్ వేగుతున్నప్పుడే పడతాయి. ఈ పొటల్స్లో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఫైబర్ శాతం కూడా బాగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి, అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఫ్లూ జ్వరాన్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిదండి ఈ పొటల్స్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొటల్స్ మరి తరచూ తింటూ ఉందామండి. ఇవన్నీ బాగా వేగిపోయాయి కదండి. ఇవన్నీ వేరే దానిలోకి అయితే తీసేసుకుందాము. అదే ఆయిల్లో అయితే కొంచెం పోపు వేసేద్దామండి. కాస్తంత జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, అదే కొంచెం కరివేపాకు. అన్ని రకాల కాయగూరలు అయితే తింటూ ఉండాలండి. ఎప్పుడు వంకాయ బెండకాయే కాదండి. ముందుగా అయితే జీలకర్ర వేస్తున్నానండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీస్ అన్నీ కూడాను. ఇదైతే నేను ఇప్పుడే రోట్లో దంచానండి. అల్లం వెల్లుల్లి వేగింది కదా, తర్వాత అయితే నేను 1 or 2 టమాటోస్ అయితే ఇలాగ ప్యూరీలాగా అయితే చేసి పెట్టుకున్నానండి. అదైతే వేసేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం టమాటోస్ పుల్లగా ఉంటాయి కదా, కర్రీ బాగుంటుందండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని అయితే వేసేద్దామండి. ఇదంతగా వేగక్కర్లేదు. అటు ఇటు కలిపేసిన తర్వాత పొటల్స్ అయితే వేసేస్తాను. పొటల్స్ వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పడుతుందండి ఇందులోని. తర్వాత ఉప్పు కారం కూడా సరి చూసుకోవాలండి. ఇప్పుడే మొత్తం కలిసేటట్టుగా పేస్ట్ని కలుపుకోవాలంతండి, వేగవసరం లేదు. ఇక పొటల్స్ వేసేసానండి. ఇది బాగా కలిపేసిన తర్వాత కారం, ఉప్పు మనం ముందుగా వేసాం కదా, దాన్ని బట్టి సరి చూసుకుంటే సరిపోతుందండి. ఆ గిన్నె కడిగి వాటర్ వేసేస్తే సరిపోతుంది. అంతే అండి. ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మనకు పొటల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వాటర్తో పొటల్స్ ఏమన్నా పచ్చిగా ఉంటే కనుక ఉడికిపోతుంది. అలాగే నా వీడియోస్ యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. పొటల్స్ కర్రీ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఎలా చేసి ఎలా కుదిరింది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఏ కర్రీ అయినా రొటీన్గా కాకుండా మార్చి డిఫరెంట్గా వండితే చాలా బాగుంటుందండి. ప్రతిదీ కూడా మనసు పెట్టి వండాలండి, అప్పుడు టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ పొటల్స్ కనిపించాయంటే ఇదే కర్రీ అయితే మీకు గుర్తు రావాలండి. వెంటనే తెచ్చేసుకుని ట్రై చేయండి. లాస్ట్గా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేస్తానండి. వేసిన తర్వాత ఒక్కసారి అటు ఇటు కలిపేసుకుంటే సరిపోతుంది. కూర రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.